మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. చాలా తల వచ్చుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. బహు చక్కగా ఈ పరిశుద్ధ దినమును నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించావయ్యా. ఈ చల్లని సమయంలో నీ నామమును స్తుతించి మహిమపరిచి ఆరాధించుటకు మా ఎడల మీరు చూపిన ఈ గొప్ప ప్రేమను బట్టి నీకే స్తోత్రం. ఈ ప్రేమను కలిగి ఉన్నటువంటి మేము నీ పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చి కృతజ్ఞతను కలిగి మీరు మాకు చేసిన గొప్ప మేలులను బట్టి ఈ నూతన సంవత్సరములో 2వ ఆదివారమున గడిచిన దినములో చేసిన మేలులను మరొక దేవా నీ యందు కృతజ్ఞతను కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తోత్రములు. ఈ ముందు కొద్ది సమయము మీరు మాతో మాట్లాడుతూ ఉండగా దేవా, వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకందరికీ మీరు అనుగ్రహించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకునమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన విశ్వాసులందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనము ఒక విషయాన్ని చదువుకొని ఉన్నాం. జాగ్రత్తగా విందామా? ఒక మాటను నేను జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్దాం. ఎవరైనాను మన గ్రామమును విడిచిపెట్టి కొన్ని సంవత్సరాల నుండి మన పెద్దలను చూసి మనల్ని చూడకుండా హఠాత్తుగా మనల్ని చూశారనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏమై ఉంటుంది? అర్థం కాలేదా? ఇప్పుడు ఉదాహరణకు ఈ రూమ్లో ఒకప్పుడు చిట్టమ్మ వాళ్ళ మదర్ వాళ్ళు ఉన్నట్టు, టీచర్ వాళ్ళు, సార్ వాళ్ళు ఉన్నారు. మనకు అర్థమయ్యే రీతిగా వాళ్ళు మన గ్రామాన్ని విడిచిపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకవేళ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి వారు కానీ వాళ్ళ పోలికతో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడైనా కనిపించారనుకోండి, ఏమని చెప్తారు వాళ్ళు? మీరు ఫలాని వాళ్ళ పిల్లలు కదా, వారి కొడుకు లేకపోతే వారి మనవడివి. కారణం ఏమై ఉంటుంది? వారి పోలికలు కలిగి ఉన్నారు కాబట్టి. విందామా దేవుని వాక్యం? క్రైస్తవులము, యేసు ప్రభువును నమ్ముకున్న వారము అని చెప్పుకునే మనలో కూడా క్రీస్తును కలిగి ఉన్న పోలికలు కనపడితేనే మనము దేవుని పిల్లలము, లేకపోతే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఈ క్రైస్తవులు అనేవారు ఎలాగుండాలి, దేవునిని నమ్ముకున్నటువంటి వారి క్రియలు ఎలాగ ఉండాలి అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కొన్ని నిమిషములు, 15 లేదా 20 నిమిషాలు దేవుని వాక్యమును జాగ్రత్తగా విని, విశ్వాసులు యేసుని నమ్ముకున్నటువంటి వారు ఎలాగుండాలంటే క్రీస్తును పోలి నడుచుకున్న వారిగా ఉండాలి. ఎవరిని పోలి? క్రీస్తుని పోలి. ఎందుకయ్యా ఆయనను పోలే నడుచుకున్న వారముగా మనం ఉండాలి అని అంటే, నీవు చెబుతున్నటువంటి మాట అదే లోకస్తులకు, మేము క్రైస్తవులము అంటే క్రీస్తును కలిగిన వారము. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో
క్రీస్తు ఆయన 3.5 సంవత్సరములు ఆయన విధానము, ఆయన ప్రవచించినటువంటి విషయాలు, ఆయన కనుపరిచినటువంటి క్రియలు, ఆయన అడుగుజాడళ్ళు మనలో ఉంటేనే మనము నిజమైన క్రైస్తవులము, లేకపోతే లేదు. క్రైస్తవులు అనగానే ఈ క్రీస్తును కలిగి ఉంటేనే నీవు క్రైస్తవునివే అని చెప్పుకో, లేకపోతే చెప్పుకోవద్దు. అది ఎవరికి అవమానము? దేవునికి అవమానము. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో 13వ అధ్యాయము 34, 35 వచనములు క్రీస్తుని పోలి నడుచుకునేవారు ఎలాగ ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతూ ఉంది. మీరు ఒక్కరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రైస్తవుడను, నేను యేసయ్యను నమ్ముకున్నవాడను అని చెప్పేటువంటి నీలో ఏముండాలంట? ప్రేమ కలిగిన లక్షణాలు కనపడాలి. ఇది కేవలము మాటగా అక్కడ చెప్పడం లేదు. ఏమంటామన్నాడు దేవుడు? ఆజ్ఞ అని సెలవిస్తా ఉన్నాడు. సహోదరి, మరలా ఒకసారి ఆ మాటను 34 వచనము, మీరు ఒక్కరినొకడు ప్రేమింపవలెనని ఏమంటా ఉన్నాడు దేవుడు? క్రొత్త ఆజ్ఞ. ఇది సాధారణంగా చెప్పడం లేదు. నన్ను నమ్ముకున్నానని చెప్పి నీవు లోక క్రియలను అనుసరించి నడిచి నాకు అవమానము కనపరిచే దానికంటే నేను నీకు ఆజ్ఞగా జారీ చేస్తా ఉన్నాను. వినండి, నీకు ఆధార్ కార్డు ఉంటేనే నీవు ఇండియన్వి, భారతీయుడవి, లేకపోతే ఇది గవర్నమెంట్ ఆర్డర్. దాన్ని ఎలా పాటిస్తున్నావు? వింటున్నావా? ఆ గవర్నమెంట్ని ఇచ్చిన దేవుడిని మాత్రము నిర్లక్ష్యం చేస్తాను. ఆయన కూడా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, నేను ఏ విధంగా ప్రేమ కలిగి నడుచుకున్నానో నన్ను కలిగి ఉన్నానని చెప్పుకునే నీవు కూడా ప్రేమ కలిగి నడుచుకో. ఇది క్రైస్తవుని ఉండవలసినటువంటి లక్షణం. రెండవదిగా దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట. మొదటిగా ఏమి కలిగి ఉండాలంటండి? ప్రేమను కలిగి ఉండాలి. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటండి? ఎవరి ఎదుట? మనుష్యుల ఎదుట. ఎవరి మహిమపరచబడులాగున? దేవుడు మహిమపరచబడులాగున ఏం చేయాలంట? సత్క్రియలు, మంచి పనులు నేను చేయాలి. దేవుడు బాగా చక్కగా నీతో మాట్లాడుతా ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి ఆయనకు మహిమ తెచ్చేది ఏదైనా ఉన్నది అంటే నీవు ఆయన అడుగు జాడలలో నడచడమే. ఒకటి, ప్రేమ కలిగి నీవు నడుచుకుంటే పరలోకంలో దేవునికి ఏం కలుగుతా ఉందంట? మహిమ కలుగుతా ఉంది. రెండవదిగా అంటా ఉన్నాడు, నీవు సత్క్రియలు అంటే ఈ లోకములో నీకు శత్రువుగా ఉన్నప్పటికీ, నిన్ను గాయపరిచిన వాడు నీకు ఎదురైనప్పటికీ వాని యందు నీవేం చేయాలంట? సమాధానపడాలి, ప్రేమను కనపరచాలి, వాని కొరకు ప్రార్థన చేయాలి. ఈ మంచి మంచి పనుల వలన ఈ లోకములో అన్యుల ఎదుట దేవుని నామము మహిమగా కీర్తించబడతా ఉంది. ఇది ఎవరి వలన సాధ్యమవుతా ఉందంటే మన వలనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వలన?
మన వలననే. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఏం చేస్తే? సత్క్రియలు అంటే మంచి పనులు చేస్తే. మొదటిగా ఏం చేయమంటా ఉన్నాడు? ప్రేమ కలిగి ఉండమంటా ఉన్నాడు. రెండవదిగా సత్క్రియలు అంటే మంచి పనులు చేయాలి. ఈ మంచి పనులు చేసి మీరందరూ కూడా ఆ లోకములు ఏమంటామంటే ఉప్పు వలె మీరు కలిగి ఉండాలి. అయ్యా, ఈ క్రైస్తవులు లేకపోతే మా జీవితాలు ఏమైపోయాయో అని చెప్పే స్థితికి నేను క్రైస్తవుడను అని చెప్పుకునే మనిషి లక్షణాలు ఉన్నానంట. మొన్నటి దినాన క్రిస్మస్ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఆయన? ఈ క్రైస్తవ మిషనరీలు లేకపోతే మన భారతదేశంలో విద్య లేదు, వైద్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్యుడు కదా. ఆ కాలంలో క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉండకుండా ఆ క్రైస్తవుడిని ఆరాధించే క్రీస్తును కలిగిన ఆ మిషనరీ సంస్థలు మంచి క్రియలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ అన్యుడు ఆ మాటను చెప్పగానే ఎవరికి మహిమ వచ్చింది? అది దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మొదటిగా నేను క్రీస్తును కలిగి ఉన్నవాడను, నేను ప్రార్థన క్రమాన్ని కలిగి ఉన్నవాడను, నేను ప్రతిరోజు దేవుని మందిరములో, స్కూల్లో పిల్లలు ఎస్ సార్, ఎస్ ప్రజెంట్ సార్ అని చెప్పే రీతిగా ఎస్ అయ్యా నేను నీ సన్నిధికి వచ్చాను అని చెప్పుకుంటం మాత్రమే కాక నీవు ప్రేమ కలిగి ఉంచేది, నన్ను కలిగి ఉన్నవాడు, నీవు మంచి క్రియలు చేస్తేనే నా నామమునకు అన్యుల ఎదుట మహిమ తెచ్చబడతాం. మూడవదిగా పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23. ఇది అందరికీ తెలిసినటువంటి మాట. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ముందుగానే చెప్పాను, ప్రేమ కలిగి ఉండడము ఇది దేవుడు మనకిచ్చే ఆత్మ ఫలము. ఏమిటంట ఇది? ఆత్మ ఫలము. ఈ ఆత్మ ఫలము ఎప్పుడు మనము కలిగి ఉంటామంటే ఈ క్రీస్తులో అంటు కట్టబడినప్పుడే. హల్లెలూయా. ఎప్పుడంట? క్రీస్తులో అంటు కట్టబడాలి. అంటే నేను క్రీస్తును కలిగిన వాడును, ఆయన ప్రేమ కలిగిన వాడు, నేను ప్రేమ కలిగి ఉండాలి. ఆయన 3.5 సంవత్సరములు మంచి క్రియలు కనపరిచాడు, నేను కూడా మంచి క్రియలు కనపరచాలి. నన్ను పంపిన నా తండ్రి నామము అన్యుల ఎదుట మహిమపరచబడిలాగున ఈ ఆత్మ ఫలాలు నేను కలిగి ఉన్నాను కదా. బిడ్డలారా, క్రీస్తుని నేను కలిగి ఉన్నాను కదా. క్రైస్తవుడను అని చెప్పుకునే నీవు, క్రీస్తును కలిగి ఉన్నానని చెప్పుకునే నీవు కూడా ఈ ఆత్మ ఫలాలన్నిటినీ కూడా నీవు ఫలిస్తేనే అప్పుడు నీవు క్రైస్తవుడు, లేకపోతే లేదు. క్రీస్తును కలిగిన వాడవు కానే కాదు, ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మీయమైన సంతోషం అంటే నీకు కీడు జరిగినా ఎస్ దేవా ఇది నా కొరకే అని చెప్పగలే సంతోషం నీలో ఉండాలి. సమాధానాన్ని కలిగి ఉండాలి. నీ శత్రువుని ఎదుటబడిన వారికి వందనాలండి, సమాధానం, ఇది ఒక ఫలము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అంటే ఓపిక. నీవు దేవుడు నీకు ఇచ్చిన సజీవత ఎంతవరకైతే ఉంటుందో దేవుని రాకడ కొరకు ఓపిక కలిగి ఉంటూనే ఉండాలి. వచ్చిన సమస్యలను ఎదుర్కొంటూ శాంతమును వదలకుండా ఉండాలి. ఇది దీర్ఘశాంతము. జాగ్రత్తగా విధానం. తర్వాత ఫలం ఏమిటి? దయాళుత్వము, దయ కలిగిన వాడిగా ఉండాలి. నీ దగ్గర 2 ఉన్నాయా? దేవుడు బాగు చక్కగా చెప్పాడు, లేని వారికి నీ దగ్గర ఉన్నది ఒకటి. ఇది దయతో కూడిన ఫలం. ఈ ఫలాలని నీవు కలిగి ఉంటేనే చేస్తావు, కలిగి ఉండకపోతే నీవు అసలు క్రైస్తవుడవే కాదు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, తర్వాత మంచితనం, అదే మంచి పనులు, తర్వాత సాత్వికము. మోషేని గురించి అంటా ఉన్నారు, అయ్యా మోషే,
విశ్వాసం తర్వాత సాత్వికం వస్తుందా? ఓకే, విశ్వాసం అంటే ఏమిటి? నీవు చాలా పర్యాయములు, చాలా విధాలుగా, అనేక రకాలుగా నీవు వాక్యం వింటావు. విశ్వాసం అంటే ఏమిటో, ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుందంట మనకు? వినక వలన విశ్వాసం. నీవు వినకపోతే, నీ చెవికి పని తక్కువగా చెప్పి నీ నోటికి పని ఎక్కువగా చెప్పావంటో అనుకో, ఈ విశ్వాసం అనే ఫలం నీలో ఫలించని, అప్పుడు క్రీస్తును కలిగిన వాడవిగా ఉండవు. తర్వాత సాత్వికం అంటా ఉన్నాడు. అయ్యా మోషే, నీ వంటి సాత్వికుడు ఎవ్వడు లేడు. చెప్పిన మాటకు వెంటనే విధేయత. అమ్మా, నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీవు క్రమ ప్రకారం కూర్చోవాలి. ఇది దేవుడు నీకు చెబుతున్న మాట. అది నీవు వినడం లేదంటే నీవు క్రీస్తును కలిగిన వాడవు, దానవు కానీ కాదు. సాత్వికమైన హృదయాన్ని నీవు కలిగి ఉండాలి. తర్వాతి మాట ఏమిటంట? ఫలము ఆశా నిగ్రహము. ఈ భూమి మీద ఈ పై ఉన్నటువంటి 8 ఫలాలు నువ్వు ఫలించొచ్చేమో కానీ ఈ చివరి ఫలం ఫలించడం చాలా కష్టం. ఆశ నిగ్రహం అంటే ఏంది? ఈ శరీర కోరికలను, లోకములున్న వాటన్నిటిని చూసి ఆశపడకుండా ఆ లోకమును జయించడమే ఆశ నిగ్రహము. కోరికలన్నిటినీ చంపుకోవడమే ఆశా నిగ్రహము. శరీర క్రియలన్నిటినీ కూడా యేసు క్రీస్తు నామమును కలిగి మన కాలి క్రింద త్రొక్కివేయడమే ఆశా నిగ్రహము. ఇవన్నీ మనము కలిగి ఉంటేనే క్రైస్తవులము, లేకపోతే లేదు. మొదటిగా ఏమి కలిగి ఉండాలి? ప్రేమ. రెండవదిగా సత్క్రియలు అంటే మంచి పనులు. మూడవదిగా ఆత్మ ఫలాలను నీవు కలిగి ఉండాలి. నాలుగవదిగా దేవుని పరిశుద్ధ లేఖనము మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పని మనం చేయకుండా ఏమి చేస్తున్నామంటే ఆత్మను ఏం చేస్తున్నామంట? ఆర్పివేస్తాను. ఈ మాట అర్థమవుతుందా? ఏమంటే ఈ మాట మీకు అర్థమవుతుందా? 17వ వచనము చివరిలో ఒక 2 పదాలు ఇచ్చారు. ఆత్మను ఆత్మకుడి అంటే అర్థమేంటి? మీలో ఉన్న ఆత్మ సంబంధమైన క్రియలను చంపివేయద్దు. అది మీకు దేవుని వాక్యం. ఆ వచనానికి చాలా లోతైన మర్మం ఉంది, జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 4వదిగా దేవుడు చెబుతున్నటువంటి మాట, క్రీస్తును నీవు కలిగి ఉన్నట్లయితే ప్రతి విషయములో ఏమంటా ఉన్నాడు? జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు నీకు ఎదురైనప్పుడు మాత్రమే ఆయనకు స్తుతులు చెల్లించమంటుందా? ఆయనకు కృతజ్ఞతను చెల్లించమంటా ఉందా దేవుని మాట? ఏమంటా ఉంది? ప్రతి విషయంలో. ఎంతమంది పని చేస్తారు? ఎంతమంది పని చేస్తారు? చేతులు ఎత్తారా? ప్రతి విషయంలో. దేవుని సన్నిధిలో ఉన్నాము కదా, జాగ్రత్త కలిగి ఉన్నాం. నీకు కీడు ఎదురైనా ఎస్సయ్యా నీకు స్తోత్రమయ్యా, ఇది ఎందుకోసం నాకు వచ్చిందో దానిని నేను అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి. వచ్చిన సమస్యను బట్టి నిన్ను దూషించే హృదయము నాకు వద్దయ్యా. ఇది ప్రతి విషయంలో కృతజ్ఞతను కనపరచడం. ఇది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. దేవుని చిత్తమును నెరవేర్చకుండా మనం ఏమనుకుంటున్నాం? నేను క్రైస్తవుడనండి, నేను పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటానండి, ప్రార్థన చేస్తానండి. చెప్పండి మరి, ఈ క్రియలు మనలో ఉంటేనే క్రైస్తవులను, లేకపోతే లేదు. కాదు, నీవు అబద్ధ క్రైస్తవుడవి. ఏమంటుంది?
ఆ కాలంలో తోడేలు వచ్చి గొర్రె చర్మమును కప్పుకున్న క్రైస్తవుడు పైకి మాత్రము గొర్రె లెక్కనే ఉంటది, కానీ లోపల ఏ స్వభావము? తోడేలు స్వభావం. అంటే ఇది క్రీస్తుకు విరుద్ధమైన లక్షణాలు. మొదటిగా ప్రేమ, రెండవది సత్క్రియలు, మూడవది ఆత్మఫలాలు, నాలుగవది ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఐదవదిగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. అమ్మా దేవుని వాక్యం నేను ముగించేస్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రములంటే ఏమని? దివారాత్రములంటే ఒక రాత్రి మాత్రమేనా? మనం చెప్తాం దేవుని వాక్యం. ఉదయము, ఈరోజు ఉదయం, ఈ రాత్రి పడుకుంటాం. దేవుని చిత్తం అయితే రేపటి దినాన మన కళ్ళు తెరవబడతాయి. దేవుని చిత్తం మనం సజీవతలో ఉన్నాం అంటే దేవుడు మనకు మరలా ఒక 12 గంటల ఆయుష్ను మన చేతికి ఇచ్చేశారు. ఈ 12 గంటల సమయంలో కనీసం 10% ఆలోచన చేసుకున్నా కూడా 12 గంటలలో 10% ఎంత వస్తుంది? 1 గంట 20 నిమిషాలు అనుకున్నాం. ఓకే, 100 లెక్క లెక్కేసుకుని 1 గంట అనుకున్నాం. ఈ గంట సేపు కూడా నీవు ఆయన ధర్మశాస్త్రమును చదవడమే లేదు. పరిశుద్ధ గ్రంథమునందు ఆనందించటనే లేదమ్మా. దేవుడు ఏమంటున్నాడు? దివారాత్రములు దీనిని ధ్యానించువాడు ధన్యుడు. నా ధర్మశాస్త్రమునందు వాడు ఆనందిస్తాడు, వాడు కలిగి ఉంటే. చాలా మనం చెప్తా ఉన్నాం, ఎక్కడుంది టైము? పనులే ఎక్కువ అయిపోయాయి. పనులు చేసి వచ్చిన తర్వాత శరీర అలసట మరి ఎక్కువగా అయిపోయింది కదా. దేవుడు నేను చూసి 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 ఆయన కళ్ళు నొప్పి పెట్టాను. ఒక్కసారి ఆయన కళ్ళు మూస్తే మనం ఎక్కడుంటామో కూడా తెలియదు. ఒకసారి ఆలోచన చేసుకో. నేను క్రైస్తవుడును అని చెప్పుకుని నీలో ఈ లక్షణాలు కనపడితే ఎవరికైనా చెప్పు, నేను క్రైస్తవుడు. లేకపోతే ఆ పదం నీ నోటి నుంచి రానివ్వకు. అలా చేసి మహిమపరచాల్సింది పోయి అన్యుల ఎదుట దేవుని నామము నీవే అవమానపరుస్తావు. ప్రేమ కలిగి ఉంచేనే దేవుని వాక్యం సెలవిస్తావు. మంచి క్రియలు నీవు కలిగి ఉంచేనే, ఆత్మఫలాలు నీవు కలిగి ఉంచేనే దేవుని పరిశుద్ధుడు నీతో మాట్లాడతా. ఇవన్నీ నీవు కలిగి ఉన్నావా? కృతజ్ఞతను చెల్లిస్తూ ఉన్నావా? చూడండి ఎంతమంది ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాము. యేసు ప్రభు 10 మందిని స్వస్థపరిస్తే ఒక్కడు వచ్చిన రీతిగా ఇక్కడ మనం ఒక చిన్న మందగా చేర్చగల. మిగతా 9 మంది వలె ఈనాడు ఈ సంఘం ఉంది. ఆ 9 మంది గుంపులో కృతజ్ఞత లేని గుంపు, విశ్వాసం లేని గుంపు, ఈ లోక మర్యాదను, ఆశ నిగ్రహం ఫలాన్ని ఫలించని గుంపు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అక్కడ బయట ఉన్నటువంటి వారికి దేవుడు మేలు చేయలేదా అంటే, పుట్టినది మొదలుకొని వారు ఇప్పుడు బ్రతికి ఉన్నాడంటే అది దేవుడు చేసిన మేలు. దేవుని వాక్యము ఎవరైతే దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ఆనందిస్తూ చదువుతూ ఉంటాడో వాడు ధన్యునిగా మార్చబడుతున్నాడంటే వాడు నన్ను కలిగిన వాడు, వాడే నిజమైన క్రైస్తవుడు. చూసుకుందాం ఇంకొక మాట పరిశుద్ధ లేఖన, నేను ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి కలిగి ఉండాలంట?
క్షమాపణ కలిగి ఉండాలి. దేవుడు బహు చక్కగా ఎంతమందికి పరలోక ప్రార్థన వస్తుంది? ఏమండి, పరలోక ప్రార్థన ఎంతమందికి వస్తుంది? పరలోక ప్రార్థన ఎవరికి రాదా? మీకు వస్తుంది కదా. ఏముంటది ఆ పరలోక ప్రార్థనలో? చెప్దాం ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేను దయచేయు, మా ఎడల అపరాధములను. మంచిదండి. ఈ చివరి పదాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమంటా ఉంది ఆ పరలోక ప్రార్థనలో? మా ఎడల అపరాధములు చేసిన వారిని నేను క్షమిస్తేనే నువ్వు నన్ను క్షమించు, లేకపోతే ఆ మాటకు అదే కదా అర్థం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మరి నీవు క్షమిస్తున్నావా? దేవుని మందిరములోనికి వచ్చి కూడా నీ శత్రువు బయట కొట్లాడిన శత్రువు వాడు కూర్చున్నటువంటి ఆ బండ పక్కన 4 బండలు వదిలి 5వ బండలు కూర్చుంటాడు. ఇది క్షమించే గుణమేనా? అంటే మనం క్రీస్తును కలిగిన వారము కానీ కాదు. దేవుని వాక్యం కొలస్సీ పత్రిక 4:6 నీ మాట తీరు మారాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కొలస్సీ పత్రిక 3:23 పని పట్ల, దేవుని పని పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లూకా సువార్త 16:10 నీవు దేవునికి నమ్మకస్తుడిగా నిన్ను నీవు కనపరుచుకోవాలని లేఖనం సెలవిస్తా ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:3 దేవుని మాటకు విధేయతను వినయము చూపిన బిడ్డగా నీవు కనపరుచుకుంటేనే నీవు నిజమైన క్రైస్తవుడివి. ఈ క్రియలు ఏవి మనలో లేకపోయినా మనము క్రైస్తవులము అని చెప్పుకునే అర్హత కూడా లేదు. ఏమండి, జాగ్రత్తగా దేవుడు నీకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం ఏంటో తెలుసా? అబ్బా తండ్రి అని మొరపెట్టే అవకాశం ఇచ్చాడు. లేకపోతే ఈ మాట పలికే అధికారము లేదంట మనకు. అబ్బా తండ్రి అని మొరపెట్టే అధికారము కూడా లేని మనకు బలిపీఠము చెంతకు నడిపించి తన ప్రాణ త్యాగం వలన గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. వింటున్నావా దేవుని పరిశుద్ధ లేఖనం? నీవు ప్రేమ కలిగి ఉంటేనే క్రైస్తవుడు, మంచి క్రియలు చేస్తేనే క్రైస్తవుడు. ఆయన కనపడాలి. నా బిడ్డ ప్రతిరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా రేయి మొదటి జామున నాకు ప్రార్థన చేస్తుంది. రేయి మొదటి జామున మోకరించి గతములో చేసిన వాటిని క్షమించమని వేడుకుంటూ ఆ పొరపాట్లు మళ్ళీ నాకు అంటకుండా ఉండమని ప్రార్థన చేస్తా. ఈ నమ్మకము దేవునికి నీలో కనపడాలి. అప్పుడే నీవు క్రైస్తవుడు, లేకపోతే కానే కాదు. విందాం దేవుని వాక్యం, ముగించేస్తాను. 5 నిమిషాలు. దేవుడు నీతో మాట్లాడాలి అనుకున్న మాట ఏదైనా ఉన్నదా అంటే, మేము చర్చికి వెళ్తాము, క్రీస్తును ఆరాధిస్తున్నాము అని చెప్పే మాట కంటే ఆ మాట వింటున్న వారి పట్ల నీవు కనుపరిచే క్రియని వీరు క్రైస్తవులు అనిపించేలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీవు క్రీస్తును కలిగిన బిడ్డవు. లేకపోతే అన్యులకు నీవు చెబుతావు, అమ్మా ఆదివారము మేము పనికి కూడా పోము అని నీ తోటి పని వారితో చెప్పుకుంటావు. సోమవారం వచ్చేసరికి వారితో కలిసి లోక మర్యాదతో కూడిన మాట తీరు భయము లేకుండా మాట్లాడతావు. అటువంటి వారి ఎదుట ఆదివారం వచ్చే రోజు మందిరానికి వెళ్తారమ్మా, ఇప్పుడు చూస్తే ఇలా మాట్లాడతారమ్మా అనే మాట నీ చెవినబడిందంటే నీవే దేవుని నామమును వారి మధ్య అవమానపరుస్తున్నావు. ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి వినేని వాక్యము వినేని బుద్ధి సోమవారం నుంచి శనివారం వరకు
ఆ విశ్వాసం అనేది చంచలముగా మారిపోతుందంట. మరలా ఆదివారం వచ్చేసరికి అయ్యో దేవా, తండ్రి, దేవా, యేసయ్య, యేసు నన్ను ప్రేమించినావు, నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఇవి నిజమైన క్రైస్తవుడికి ఉండే లక్షణాలు కానీ కాదు. ఆ అన్యులనే నీ క్రియ ద్వారా, నీవు కనుపరిచే ప్రవర్తన ద్వారా వీరు ఈమె క్రీస్తును కలిగిన బిడ్డ, ఏమంట, ఈమె క్రీస్తును కలిగిన బిడ్డ. గతంలో ఎలా ఉండేది నాకు తెలుసు. ఎంతగా నవ్వుగా, ఎంతగా హేళనగా, ఎంత తమాషగా ఉండేదో నాకు తెలుసు ఈమె గురించి. మాకు తెలుసమ్మా. ఇప్పుడైతే ఆ విధమైన మాట తీరు మారిపోయింది, ఆమె ప్రవర్తన మారిపోయింది, ఆయన నడవడిక మారిపోయింది. ఈ ప్రవర్తనని అన్యుల ఎదుట దేవుని నామాన్ని మహిమపరుస్తుంది, మార్చేది. ఇవి నీవు మార్చుకొని బ్రతికితేనే నీవు క్రైస్తవుడు, లేకపోతే కానే కాదు, నీవు తోడేలతో కూడిన క్రైస్తవుడు. దేవుడు, నేను ముగిస్తాను, ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. దేవుడు ఒక మాట చెప్తాడు, గొర్రెలు ఒకవైపు మేకలేనా, మేకలు పొట్టేనా, మేకలు గొర్రెలు. వీటిని పరలోక రాజ్యంతో పోల్చాడు, గొర్రెలు పరలోక రాజ్యం. ఎందుకు? యోహాను సువార్తలో కానీ ఈ సువార్తలో దేవుడు అంటాడు, ఏమంటాడు, నా గొర్రెలు నా స్వరమును, ఏమంటా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన స్వరమును వినడానికి వస్తున్నటువంటి నీలో ఈ ప్రేమ కలిగి ఉండకపోతే, సత్క్రియలు నీవు చేయకపోతే, ఆత్మ ఫలాలు నీవు ఫలించకపోతే, ప్రతి విషయంలో కృతజ్ఞత నీవు కలిగి ఉండకపోతే, దేవుని యొక్క వాక్యమును దీవారాత్రములు చదువుతూ నీవు దానిలో ఆనందిస్తూ నీ మాట తీరు, నీ ప్రవర్తన మార్చబడకపోతే, నేను క్రైస్తవుడను అని చెప్పుకునేటువంటి నీవే దేవుని యొక్క నామమును అన్యుల ఎదుట అవమానపరిచే నీచమైన స్థితికి వెళ్ళిపోతావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వినయమును కలిగి విను. మనస్సులోనికి నీ వాక్యమును స్వీకరించుకో. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పబడిన వాక్యములు మోకరించుకొని, అయ్యా నిజమే కదా దేవా, నేను క్రైస్తవుడను అని చెప్పుకొని తిరిగేవాడనే కానీ నిజమైన క్రైస్తవునిగా లేనేమో దేవా, నీకు స్తోత్రములు అని నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు నీ హృదయమును సరి చేయగలడు. అట్టి రీతిగా ఇది నా వాక్యమును దేవుడు మన హృదయాలలో క్రియ జరిగించునుగాక. ఆమేన్.